ఏదైతే అబ్జర్వబుల్ యూనివర్స్ ఉందో అట్లాంటిది అబ్జర్వబుల్ యూనివర్స్ ఇంకొకటి ఉంది. అట్లా మల్టీవర్స్ థియరీ అని దానికి అన్నిటికీ అధిపతి కృష్ణుడు అని అంటారు. ఇవన్నీ నంబర్ అబ్జర్వ్డ్ యూనివర్స్. దేర్ ఈస్ అ యూనివర్స్ విచ్ వీ కెనాట్ సీ బికాస్ ఆ లైట్ ఇంకా రాలేదు మన దగ్గరికి. ఫుల్ లెంత్ ఇన్ఫర్మేషన్ కన్జ్యూమ్ చేయలేకపోతే దీని నుండి జనరేట్ అయిన ఇన్ఫర్మేటివ్ క్లిప్స్ కోసం లేజీ మసిల్ షార్ట్స్ అనే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఏదైతే అబ్జర్వబుల్ యూనివర్స్ ఉందో ఇంత ఉంది కదా, అట్లాంటిది అబ్జర్వబుల్ యూనివర్స్ ఇంకొకటి ఉంది. అట్లా మల్టీవర్స్ థియరీ అని దానికి అన్నిటికీ అధిపతి కృష్ణుడు అని అంటారు. అవును. బట్ సైంటిఫిక్ కమ్యూనిటీలో మీరేమంటారు అసలు దీని గురించి? సైంటిఫిక్ కమ్యూనిటీలో దేర్ ఆర్ అట్లీస్ట్ 2 వెరీ గుడ్ థియరీస్ విచ్ సపోర్ట్స్ దిస్ మల్టీ యూనివర్స్ కాన్సెప్ట్. ఒకటి మీరు తీసుకుంటే ఒకటి ఇన్ఫ్లేషన్ థియరీ ఉంటుంది కాస్మాలజీలో. అది ఏమంటుందంటే వెన్ బిగ్ బ్యాంగ్ మన యూనివర్స్ ఒక పాయింట్ ఉండేది, అది సడన్లీ బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయిన తర్వాత ఏమైందంటే సడన్లీగా యూనివర్స్ ఎక్స్పాండ్ అయింది వెరీ ఫాస్ట్. అండ్ బట్ ద ఎక్స్పాన్షన్ వాజ్ లైక్ 10⁻32 సెకండ్స్, నాట్ ఈవెన్ 1 సెకండ్. 10⁻32 సెకండ్స్కి అది ఎక్స్పాన్షన్ అయిపోయింది. కానీ ఈ ఎక్స్పాన్షన్ యూనిఫామ్గా లేదు. ద థియరీ సేస్ దట్ ఆ ఎక్స్పాన్షన్ ఏంటంటే కొన్ని చోట్ల ఎక్స్పాన్షన్ అయింది, కొన్ని చోట్ల ఇంకా దూరం వెళ్ళిపోయింది, కొన్ని చోట్ల ఆగిపోయింది, కొన్ని చోట్ల సో ర్యాండమ్గా ఇది ఎక్స్పాన్షన్ అయింది. ఈ ర్యాండమ్నెస్ వల్ల ఒక్కొక్క చోట ఒక్కొక్క యూనివర్స్ క్రియేట్ అయింది అని అంటారు. అక్కడ అన్ని చోట్ల లాస్ కూడా సేమ్ ఉండవు. ఈ ఫండమెంటల్ కాన్స్టెంట్స్ ఉంటాయి కదా, సి, స్పీడ్ ఆఫ్ లైట్, ప్లాంక్స్ కాన్స్టెంట్, మాస్ ఆఫ్ ప్రోటాన్, అది కూడా వేరీ అవ్వచ్చు అని ఆ థియరీ ప్రొడక్ట్ చేస్తుంది. ఓకే, ఈ ఎక్స్పాన్షన్ ఎందుకు కావాలి అని అడిగితే కనుక రీజన్ ఈజ్ ప్రెజెంట్ స్ట్రక్చర్, ప్రెజెంట్ గ్యాలక్సీ డిస్ట్రిబ్యూషన్ చూసుకున్నా, స్టార్స్ డిస్ట్రిబ్యూషన్ చూసుకున్నా, అవన్నీ యూనివర్సెస్ చాలా స్మూత్గా ఉంది. అన్ని మీరు ఏ డైరెక్షన్లో వెళ్ళాలంటే మీకు గ్యాలక్సీస్ కనపడతాయి, స్టార్స్ కనపడతాయి కదా, ఆ స్మూత్నెస్ ఉంది. ఆ స్మూత్నెస్ కావాలంటే ఈ ఇన్ఫ్లేషన్ థియరీ కావాల్సింది. ఓకే, సో కానీ ఈ ఇన్ఫ్లేషన్ ఏంటంటే అంత స్మూత్ కాదు, కొంచెం కొంచెం ర్యాండమ్గా అయింది. ఆ ర్యాండమ్ వల్ల ఒక చోట ఒక యూనివర్స్ క్రియేట్ అయింది, ఒక చోట ఇంకో యూనివర్స్ క్రియేట్ అయింది. అక్కడ లాస్ డిఫరెంట్ అని థియోరిటికలీ ప్రెడిక్షన్స్ ఉన్నాయి, కానీ అబ్జర్వేషనలీ మనకి ఎట్లాంటి ఎవిడెన్సెస్ ఇప్పటి వరకు లేవు. అంటే లాస్ డిఫరెంట్ అంటే అక్కడ గ్రావిటీ ఉండదు, గ్రావిటీ ఉండదు, లేకపోతే ఇంకా స్ట్రాంగ్గా ఉండదు. దేర్ ఆర్ 3 ఫండమెంటల్ ఫోర్సెస్ ఉన్నాయి కదా ఇప్పుడు మనకి, న్యూక్లియర్ ఫోర్సెస్, వీక్ ఫోర్సెస్, స్ట్రాంగ్ ఫోర్సెస్. ఇక్కడ ఒక మ్యాగ్నిట్యూడ్లో ఉండొచ్చు, ఆ యూనివర్స్లో వేరే మ్యాగ్నిట్యూడ్ ఉండొచ్చు. సో వీ డోంట్ నో. థియరిటికలీ ఎస్ ఇట్ ఈస్ రైట్. ఇంకొకటి ఏంటంటే క్వాంటమ్ మెకానిక్స్ ప్రిడిక్ట్స్ మల్టీ యూనివర్స్. మ్యాథమెటికలీ చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. అంటే సింపుల్గా చెప్తాను, స్క్రోడింగర్ క్యాట్ రిడిల్ అని ఉన్నాయి ఒక ప్రాబ్లం. సో స్క్రోడింగర్ అనేది పెద్ద సైంటిస్ట్, ఈజ్ ఏ క్వాంటమ్ మెకానిక్స్. స్క్రోడింగర్ ఈక్వేషన్స్ డిగ్రీ ఎవరైనా క్వాంటమ్ మెకానిక్స్ చదివితే వి స్టార్ట్ విత్ స్క్రోడింగర్ ఈక్వేషన్స్. సో అతను ఏమంటాడు, దెర్ ఈస్ అ క్యాట్. అతను ఏమంటాడు, దట్ క్యాట్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ 2 స్టేట్స్, ఈదర్ ఎ డెడ్ క్యాట్ ఆర్ ఏ అలైవ్ క్యాట్. ఓకే, బట్ వీ సీ ఏ అలైవ్ క్యాట్. సో వేర్ ఈస్ ద డెడ్ క్యాట్? ఇట్ ఈస్ ఇన్ అనదర్ యూనివర్స్. ఎస్, ఓకే. సో ఇదే మీరు ట్రై టు ఇమాజిన్ ఇన్ అ వెరీ ఫర్ నంబర్ ఆఫ్ సిస్టమ్స్. సో ఒక్కొక్క దానికి 2 ఉంటాయి, ఒక్కొక్క దానికి 3 స్టేట్స్ ఉంటాయి, 4 స్టేట్స్ ఉంటాయి. సో యూ క్రియేట్ మల్టిపుల్ యూనివర్స్ టు కన్జర్వ్ దిస్ క్వాంటమ్ మెకానిక్స్. ఓకే, సో దట్ ఈస్ ద ఓన్లీ, బట్ ఇట్ ఈస్ ఆల్ థియరీ. అబ్జర్వేషనలీ మనకి ఇప్పటి వరకు కూడా ఏ ఎవిడెన్స్ లేదు. అన్ని చోట్ల ఫండమెంటల్ కాన్స్టెంట్గానే ఉన్నాయి, ఎక్కడ కూడా ఇది బ్రేక్ అవ్వలేదు. సో ఇట్ ఈస్ జస్ట్ ఎ థియరీ ఫర్ అస్ రైట్. ఇంకా మన పురాణాల్లో ఏమైనా వెళ్తే దీనికి ఏమైనా లింక్ దొరకచ్చేమో. పురాణాల్లో వెళ్తే మోడర్న్ సైన్స్ బిలీవ్స్ ఇన్ ద ఎవిడెన్స్. ఓకే, ఇప్పుడు హాకింగ్ రేడియేషన్ గురించి చెప్పాను కదా, స్టీఫెన్ హాకింగ్ నెవర్ గట్ నోబెల్ ప్రైజ్. మ్యాథమెటికల్ ఈజ్ వెరీ రోబస్ట్ మోడల్, ఇట్ కెన్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. కానీ అబ్జర్వేషనల్లీ మనకి ఇప్పటి వరకు ఏ ఎవిడెన్స్ దొరకలేదు. అన్ని నోబెల్ ప్రైజ్ మీరు చూసుకోండి, ఏ నోబెల్ ప్రైజ్ అయినా అబ్జర్వేషన్స్ ఉన్నాయా లేవా, ప్రాక్టికల్ అప్లికేషన్స్ వచ్చినాయా లేవా, వాటికి నోబెల్ ప్రైజ్ ఇస్తారు. కానీ థియోరీకి నోబెల్, ఐన్స్టీన్ నెవర్ గాట్ నోబెల్ ప్రైజ్ ఫర్ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. బికాస్ థియరీ కదా, ఇట్స్ థియరీ. లేట్ 100 years తర్వాత అది ఇప్పుడు కరెక్ట్ అయింది. ఇప్పుడు ఎవరెవరు డిటెక్ట్ చేశారు, ఎవరు అబ్జర్వ్ చేశారు జనరల్ థియరీ ఆఫ్ వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. కానీ ఐన్స్టీన్కి వెళ్ళా. ఐన్స్టీన్ గాట్ నోబెల్ ప్రైజ్ ఫర్ సంథింగ్ గాట్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఇప్పుడు మీ అన్ని చిప్స్, అన్ని సిలికాన్ చిప్స్ అవన్నీ బేసిక్లీ ఆ థియరీతోటే నడుస్తాయి. సో మనకి ఎవిడెన్స్ ఉంటేనే నోబెల్ ప్రైజ్, ఓన్లీ థియరీ అయితే. అందుకని మ్యాథ్స్ని ఎప్పుడు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్కి నోబెల్ ప్రైజ్ లేవు.
యూ హ్యావ్ నోబెల్ ప్రైజ్ ఫర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆర్ట్స్, సోషల్ సైన్స్, ఎకనామిక్స్, ఇవన్నీ దానికి ఉన్నాయి. మ్యాథ్స్కి ఇవ్వరు తెలుసా వాళ్ళు, బికాస్ అప్లికేషన్ చూపించండి అప్పుడు ఇస్తాం. మ్యాథమెటిక్స్ హ్యావ్ దేర్ ఓన్ ప్రైజ్, ఫీల్డ్ ప్రైజ్ ఫర్ ఎగ్జాంపుల్. సో దట్ ఈస్ కన్సిడర్. ఎబెల్ ప్రైజ్ ఉంది, ఫీల్డ్ ప్రైజ్ ఉంది, అది మ్యాథమెటిక్స్లో ఇస్తారు. కానీ నోబెల్ ప్రైజ్ అప్లికేషన్ ఉందా, అబ్జర్వేషనల్స్ ఉన్నాయా, ఎవిడెన్సెస్ ఉన్నాయా, దెన్ ఓన్లీ దే విల్ గివ్ నోబెల్ ప్రైజెస్. పాడ్కాస్ట్లో ఇక్కడి వరకు వచ్చినారు అంటే మీకు ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నట్టు. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇంకొకటి సార్, ఈ ఫిజిక్స్లో చిన్నప్పటి నుంచి మనం ఒక డయాగ్రామ్ నేర్చుకుంటామండి. సోలార్ సిస్టంలో మధ్యలో సన్ ఉంటుంది, చుట్టూ ప్లానెట్స్ తిరుగుతుంటే 2D డయాగ్రామ్లో మనం ఇట్లా సర్కిల్స్ గీస్తాం. బట్ వెరీ రీసెంట్లీ నేను రియలైజ్ అయింది ఏంటంటే అవి చుట్టూ ఒక ఎలిప్టికల్ ఆర్బిట్లో, అంటే ఇమాజిన్ చేసుకుంటే ఒక ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతూ విత్ సర్క్యులర్ కాదు, ఇట్లా హెలికల్ షేప్స్ అంటారు దాన్ని, హెలికల్ షేప్స్. మన ప్లానెట్స్ దాని చుట్టూ తిరుగుతూ, సన్ కూడా అక్కడ లేదు, సన్ కూడా ఇంకా దేని చుట్టూ తిరుగుతుంది. అవును అవును. ఇమాజిన్ చేసుకుంటేనే ఇంత ఎక్కడికి వెళ్తున్నాయి సార్, మనం ఎక్కడికి వెళ్తున్నాం, సన్ ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది? రోహిత్, ఐ విల్ గివ్ యూ వెరీ క్లియర్ పిక్చర్. సన్ యాక్చువల్లీ మన గ్యాలక్సీకి ఒక సెంటర్ ఉంది, ఆ సెంటర్లో ఒక బ్లాక్ హోల్ ఉంది. ఓకే, ఎవ్రీ గ్యాలక్సీ సెంటర్ హ్యాస్ ఎ బ్లాక్ హోల్. వాటిని మనం సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ అంటాం. సూపర్ మ్యాసివ్ అంటే 10⁶ సోలార్ మాస్, అంటే 10 లక్షల టైమ్స్ ఆఫ్ సన్ కన్నా ఎక్కువ మాస్ అయ్యి సోలార్ మాస్. సో మన గ్యాలక్సీలో కూడా ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ఉంది అట్ ద సెంటర్. సో మన సన్ కాకుండా మన అన్ని స్టార్స్ కూడా ఆ బ్లాక్ హోల్ చుట్టే తిరుగుతున్నాం మనం. అర్థమైందా? సో మన సన్ ఉంది, సన్ చుట్టూ ప్లానెట్స్ ఉన్నాయి, సర్క్యులర్ ఆర్బిట్స్, ఎలిప్టికల్ ఆర్బిట్స్, బట్ సన్ కూడా తిరుగుతుంది. సన్ తోటి మనం కూడా వెళ్తున్నాం, మనం కూడా తిరుగుతున్నాం. వీ టేక్ లైక్ 200 million years టు ఆర్బిట్ వన్ సర్కిల్ దాని చుట్టూ అరౌండ్. సో మనం గ్యాలక్సీ సెంటర్ నుంచి మన సన్కి డిస్టెన్స్ 8 కిలోపార్సెక్. ఓకే, అదే మన టోటల్ గ్యాలక్సీ ఎడ్జ్కి వెళ్తే 50-60 కిలోపార్సెక్. మనం 8లో ఉన్నాం, మన ఎడ్జ్ ఎంత 60. సన్ ఎక్కడుంది? 8 కిలోపార్సెక్లో ఉంది. ఇంకోటి, సన్ సర్కిల్ ఆర్బిట్లో తిరగదు. సన్ ఎలా తిరుగుద్ది తెలుసా? రీసెంట్లీ ఒక గయా శాటిలైట్ ఉంటుంది, ఆ శాటిలైట్ డేటా అనాలిసిస్ చేస్తే సన్ ఒక వేవ్ షేప్ లాగా, అంటే పైకి వెళ్తుంది, మళ్ళీ కిందకు వస్తుంది, మళ్ళీ పైకి వస్తుంది, ఇలా తిరుగుద్ది, ఒక వేవ్ లాగా తిరుగుద్ది. సన్కి 3 మోషన్స్ ఉన్నాయి. సన్ హ్యాస్ 3 different velocities. వన్ ఈజ్ అజిముథల్ వెలాసిటీ, అంటే ఇలా తిరిగేది, చుట్టూ తిరిగేది. ఇంకోటి, సన్ పైన కింద కూడా వెళ్తుంది, అందుకనే వేవ్ ఈక్వేషన్. ఒక వేవ్ లాగా తిరుగుద్ది సన్ చుట్టూ, గ్యాలక్సీ సెంటర్ చుట్టూ. ఏ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది? ఓన్లీ ఆ బ్లాక్ హోల్దే. బ్లాక్ హోల్ది అని కాదు, బ్లాక్ హోల్ మధ్యలో మ్యాటర్ కూడా ఉంది కదా. ఓకే, నార్మల్ మ్యాటర్ ఉంది, ఇంకో మ్యాటర్ ఉంటుంది, డార్క్ మ్యాటర్ అంటారు దాన్ని. ఓకే, సో సన్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ దట్ డార్క్ మ్యాటర్. డార్క్ ఎందుకన్నామంటే అది కనపడదు, కానీ ఉంది. అది డిటెక్ట్ ఇప్పటి వరకు చేయలే. అంటే డార్క్ మ్యాటర్ ఈజ్ సంథింగ్ వీ నో ఇట్ ఈస్ దేర్, కానీ దాన్ని పార్టికల్ ప్రాపర్టీస్ తెలియదు. అంటే ఇది నార్మల్ ప్రోటాన్ ఎలక్ట్రాన్స్ తోటి ఫామ్ అయిందా, లేకపోతే ఏదైనా డిఫరెంట్ ఆటమ్ ఏమైనా పార్టికల్ తోటి తయారైంది, ఇప్పుడు వరకు తెలియదు, కానీ డార్క్ మ్యాటర్ ఉంది. సో సన్ ఈజ్ ఎక్స్పీరింగ్ ఆల్ దోస్ థింగ్స్. సో సడన్లీగా ఇప్పుడు డార్క్ మ్యాటర్ కనిపెట్టే వెంటనే నాసా వాళ్ళు అందరూ సైంటిస్టులు ఏం అనుకున్నారో తెలుసా? మన సోలార్ సిస్టంలో కూడా డార్క్ మ్యాటర్ ఉందా లేదా అని స్టార్ట్ చేశారు డిటెక్షన్ కోసం. సో క్యాల్కులేషన్స్ ఏం చూపించి, ఈవెన్ డార్క్ మ్యాటర్ ఉన్నా కూడా అది less than 1% ఉంటుంది. సో మనం అంత వరీ అవ్వద్దు, సో ఇట్ ఈస్ ఓకే. సో డార్క్ మ్యాటర్ ఉంది. సో సన్ మోషన్ దేనివల్ల వచ్చిందంటే, ఆల్ ద విజిబుల్ మ్యాటర్ విచ్ ఈస్ ప్రెజెంట్ బిట్వీన్ ఫ్రమ్ గ్యాలక్సీ సెంటర్ టు సన్, అండ్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డార్క్ మ్యాటర్ విచ్ వీ కెనాట్ సీ. సో ఈ 2 మ్యాటర్ ఈ సన్ ఆర్బిట్స్ని డిఫైన్ చేస్తాయి. దాని చుట్టూ మనం కూడా తిరుగుతుంటాం. మనం కూడా బికాస్ వీఆర్ కనెక్టెడ్ టు సన్. సో సన్ ఎక్కడికి వెళ్తే మనం అక్కడికి వెళ్తాం.